కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను, విన్నావా తల్లి ఇదే నిజం అని చెబుతాను. విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను, విన్నావా తల్లి ఇదే నిజం అని చెబుతాను. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. ఎండా వానలలో ఎండిన మా గుడిసెలు పక్కా ఇల్లుగా మారినాయిలే. ఎండా వానలలో ఎండిన మా గుడిసెలు పక్కా ఇల్లుగా మారినాయిలే. గతుకుల దారులెంట బతుకులనే లాగినాము, సిమెంటు రోడ్డులేసి చింత తీర్చినారు. గతుకుల దారులెంట బతుకులనే లాగినారు, సిమెంటు రోడ్డులేసి చింత తీర్చినారు. కూలీనాలి చేసేటోడికి పొలమే కేటాయించి, కూలీనాలి చేసేటోడికి పొలమే కేటాయించి చేసే కష్టానికే ఫలితం దక్కించారు, చేసే కష్టానికే ఫలితం దక్కించారు. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. వ్యాపారం చేసే సత్తువ నీలో ఉంటే రుణాలు సబ్సిడీతో ఇప్పించారు. వ్యాపారం చేసే సత్తువ నీలో ఉంటే రుణాలు సబ్సిడీతో ఇప్పించారు. దళారుల దోపిడీ అరికట్టాలంటూ ప్రత్యేక వ్యవస్థలే పెట్టించారు. దళారుల దోపిడీ అరికట్టాలంటూ ప్రత్యేక వ్యవస్థలే పెట్టించారు. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను, విన్నావా తల్లి ఇదే నిజం అని చెబుతాను. విన్నావా మావా ఇది మళ్ళీ మళ్ళీ చెబుతాను, విన్నావా తల్లి ఇదే నిజం అని చెబుతాను. కాషాయం అంటేనే కమలం గుర్తు, బీజేపీ ఉంటే ఇక ఉండదు లోటు. మన యొక్క పట్టభద్రుల నియోజకవర్గం ఖమ్మం, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాల్లోని మన పట్టభద్రుల నియోజకవర్గం తెలుసు. పక్షాన నేను అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని మనం వీళ్ళైతే వస్తలేవు, నిధులు ఇవాళ ఎక్కడ పోతున్నాయో తెలుస్తలేవు. దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల అప్పుల తర్వాత కూడా ఈరోజు అనేక పనులు, అభివృద్ధి పనులు ప్రారంభమే కాలేదు.
కానీ అది ఎవరి జేబులోకి పోయినాయో ఎక్కడికి పోయినాయో తెలియని ఒక పరిస్థితి కనిపిస్తున్నది. అంతా అవినీతిమయమైపోయింది. వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదు లేదు ఆ తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, తర్వాత 1 లక్ష ఇస్తామని, కానీ ఇంతవరకు ఎవరికి ఉద్యోగాలు రాలేదు. తన ఓటమిని అంచున ఉన్నాడు కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ఓటమికి దగ్గరలో ఉంది కాబట్టి ఓడిపోతున్నామనే ఒక భావనతో వాళ్ళ కొన్ని జిమ్మిక్కులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నోటిఫికేషన్స్ అంటున్నాడు, ఈరోజు పిఆర్సీ అంటున్నాడు, ఈరోజు మరి ప్రమోషన్స్ అంటున్నాడు. మరి ఇంతకాలం ఏమైందని అడుగుతున్నాం. కానీ మీతో ఎన్నికల్లో గెలిస్తే మేము ఇవి చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోను అమలు పరిచే ప్రయత్నం చేస్తారు, గెలిస్తే అమలు చేస్తారు. కానీ మన రాష్ట్రంలో కొత్త ట్రెండ్ కొనసాగుతున్నది. భారతీయ జనతా పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ తన యొక్క మేనిఫెస్టోను అమలు పరుస్తున్నది ఈరోజు. కాబట్టి మిత్రులారా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను పరిష్కారం కోసం ఆలోచించే అవకాశం ఉంది. దుబ్బాకలో ఓడిపోయింది, హైదరాబాద్ లో ఓడిపోయింది కాబట్టి ఈరోజు ఉపాధ్యాయుల గురించి, ఉద్యోగుల గురించి, ఈరోజు సర్వీస్ గురించి, పిఆర్సీ గురించి, లేకపోతే కాంట్రాక్ట్ యొక్క లెక్చరర్స్ గురించి. ఒకనాడు ముఖ్యమంత్రి చెప్పిండు, నేను ఎక్కడికి పోయినా కాంట్రాక్ట్ యొక్క టీచర్లు కనిపిస్తున్నారు, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటే అయిపోతుంది కదా అని లెవెల్లో మాట్లాడేది ఆయన. కానీ మిత్రులారా, మరి ఇన్ని రోజుల తర్వాత ఇవాళ ఎందుకు కాంట్రాక్ట్ ఉద్యోగులను అదే విధంగా ఉంచాడు, ఎందుకు పర్మనెంట్ చేయలేదని వాళ్ళు అడుగుతున్నాం. అంటే కేవలం మీ కుటుంబం బాగుపడితే సరిపోతుంది, మీకు ఉద్యోగాలు వస్తే సరిపోతుంది, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్నావు, కానీ మీ కుటుంబం మాత్రం బంగారు తెలంగాణ అయింది. ఈ రోజున దీనికోసమైనా తెలంగాణ యొక్క ప్రజలు కానీ, తెలంగాణ బిడ్డలు తమ యొక్క ప్రాణ త్యాగం పైన, పునాదుల పైన నిలబడ్డది ప్రభుత్వం. ఈరోజు ఇంతవరకు కనీసం అమరవీరులకు ఒక స్మారక స్థూపాన్ని కూడా హైదరాబాద్ లో నిర్మిస్తానని గొప్పలు పలికాడు. కాబట్టి పెద్దలకు గుర్తిస్తానన్నాడు, 3000 కాదు 3016 ఇస్తానన్నాడు. ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఉపాధి లేదు, ఒక కొత్త ఇండస్ట్రీ రాలేదు, ఉన్నాయే మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితులలో ఉపాధ్యాయుల సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యల విషయంలో కానీ, కాంట్రాక్ట్ యొక్క ఎంప్లాయీస్ విషయం కానీ, లెక్చరర్స్ కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, ప్రైవేట్ యొక్క యజమాన్యాలు చిన్న చిన్న స్కూల్స్ పెట్టుకున్న వాళ్ళు, నిరుద్యోగులు స్కూల్ పెట్టుకొని నడుపుకుంటున్న పరిస్థితిలో ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ సమస్యలన్నింటిపైన పోరాటం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఈ ప్రభుత్వం యొక్క మరి ఈ ప్రభుత్వాన్ని సరైన విధంగా ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం జరగాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ యొక్క ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 34 అసెంబ్లీలు ఉన్నాయి, 5 పార్లమెంట్లు ఉన్నాయి. మరి తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ సైతం క్షేత్రస్థాయి నుంచి సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో సైతం పోరాటం చేయడం జరిగింది. కానీ ఫలితం ఒకే వైపు వచ్చింది. నేను ఒక మనవి చేస్తూ, దున్నపోతుకు మేదేసి ఆవుకు పాలు పెడితే రావు. కాబట్టి ఇప్పటి వరకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే వైపు గెలిపించాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వవలసిందిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడికి రావాలంటే ఒక అవకాశం ఇవ్వవలసిందిగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికలలో మీ యొక్క మద్దతు ఇవ్వవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి ఉద్దేశించి పెద్దలు భారతీయ జనతా ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుకుంటూ. జై శ్రీరామ్. చాలా ఆలస్యమైంది. ర్యాలీ ఒకవైపు, దాంతోపాటు మధ్యలో ప్రతి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వాగతం పలకడంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జరిగింది. అందుకు పెద్ద మనసుతో జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ తరుణ్ చుగ్ గారు, నేటి కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు సోదరుడు శ్రీ గల్లా సత్యనారాయణ గారు, జనతా పార్టీ
రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు మా అన్న రేవంత్ రెడ్డి గారికి విచ్చేస్తారు. మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఉజ్వల గ్యాస్ పెడుతుంది, ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ పార్టీ భారతీయ జనతా పార్టీ. హరితహారం పెడుతుంది, చెట్లు నాటే పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వచ్ఛ భారత్ మిషన్ పెడుతుంది, ప్రతి ఇంటిలో వాడు టాయిలెట్ నిర్మాణం చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతు వేదలకు దాదాపు 10 లక్షల రూపాయలు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వైకుంఠ ధామం పేరుతో శ్మశాన వాటిని నిర్వహించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ పెడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్లను కేటాయించి 1500 కోట్ల రూపాయలను మన తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇస్తే ఫస్ట్ 50,000 ఇచ్చినాం. తర్వాత ఇదే మంత్రులు పోయి మోడీ గారిని కలిసి మీరు లెక్క ఇస్తుంటే మీరు తెలిసినట్టే సార్, మా రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, కొట్లాడి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం, పోరాటాల ఫలితంగా ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రం, ఆత్మ బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదలు చాలా మంది ఉన్నారు సార్. 2 లక్షల ఇళ్లను మాకు కావాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే 2 లక్షల ఇళ్లను కేటాయించి 1500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పేరుతో కనీసం ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం పేదలకు ఇల్లు నిర్మించడం తగ్గలేదు. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో దసరా సందర్భంగా ఒకే రోజు సంవత్సర కాలంలో ఇల్లు నిర్మించి ఒకే రోజు దాదాపు 60,000 పైగా భూమి పూజ గృహ నిర్మాణాలు చేసినటువంటి ఆ ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్ ఇళ్ల నిర్మిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం ఇల్లు నిర్మించే పరిస్థితి లేదు. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కూడా నిధుల విషయంలో ప్రతి పైసా ఎల్ఈడి లైట్ల ఖమ్మం కార్పొరేషన్ చూస్తే ఎల్ఈడి లైట్ల ఇచ్చిన పైసలు కేంద్రాన్ని, బోర్డ్స్ ఇచ్చిన పైసలు కేంద్రాన్ని, 14th 15th ఫైనాన్స్ పైసలు కేంద్రాన్ని, అమృత్ పేరుతో కదా కేంద్రం పైసలు ఇస్తే ప్రతికి నల్లా కనెక్షన్ పేరుతో ఇస్తే ఇవాళ దాన్ని మిషన్ భగీరథ పేరుతో, మిషన్ కాకతీయ పేరుతో కేసీఆర్ సుజలాం సుఫలాం అని చెప్పి కేసీఆర్ జలం అని చెప్పి ఇవాళ ప్రజలు మంచి కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతు పైసలు, డ్రైన్స్ పైసలు, మోరీ పైసలు, శ్మశాన రైతు రైతు పైసలు, మహిళా పైసలు, రైతు సమాధిని, ముద్రా లోన్లు, జన్ధన్ అకౌంట్స్ పెట్టుకొని అన్ని రకాల నిధులు ఇస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకుండా ఇలా మొత్తం నిధులు దారి పెంచడం, ఫోటోలు మార్చి పేర్లు మార్చి యాసతోని భాషతోని వాడు తెలంగాణ ప్రజలను మొప్పపెట్టేటువంటి మూర్ఖంతో పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. అనేక ఉదాహరణలు బియ్యం పైసలు, రేషన్ కార్డు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఒక్క రేషన్ కార్డు ఉండేది, ఒక్క రేషన్ కార్డు లేదు. వాళ్ళకి ప్రతి పైసా కేంద్రం బియ్యం పైసలు వాళ్ళకి కిలోకు రూపాయి లబ్ధిదారులు కడితే కిలోకు రూపాయి కేసీఆర్ కడుతున్నాడు. కానీ 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇలా 29-25 రూపాయలు కదా కేంద్రం ఇస్తున్నారు. కానీ రేషన్ షాప్ దగ్గర ఇలా ఫోటోలు మాత్రం కేసీఆర్ తప్ప మోడీ గారు ఫోటో పెట్టారు. అలా రైతు వేలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అక్కడ కూడా మోడీ ఫోటో పెట్టారు, అలా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటారు. టాయిలెట్ల కోసం కేంద్రం పైసలు ఇస్తుంది, టాయిలెట్స్ దగ్గర కూడా ఇలా కేసీఆర్ ఫోటో పెట్టారు తప్ప మోడీ గారు ఫోటో పెట్టారు. హరితాల ప్రజలు చెట్లంటే చెట్ల దగ్గర కేసీఆర్ ఫోటో పెట్టింది తప్ప మోడీ గారు ఫోటో పెట్టలేదు. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం చెందిన దారి మలచడం, కేంద్రం యొక్క సంక్షేమ పథకాలను పేరు మార్చి వాళ్ళ పథకాలను చిత్రీకరణ ప్రయత్నిస్తారు. అందుకే అనేక సందర్భాల్లో సవాల్ చేసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవాల్ చేసిన, కేంద్ర ప్రభుత్వ వాటాన్ని ఒక్క సంక్షేమ పథకం పేరు చెప్పంటే ఇంతవరకు సవాళ్ళు స్వీకరించవలసిన లేదు. కేంద్రం నుంచి నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులను వివరాలు చెప్పండి కనీసం ఎక్కువ స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ ఆపదలో తెలంగాణ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ రాడు, ప్రగతి భవన్ రాడు, కోవిడ్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే అనేక నిధులను కోవిడ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఒక్క నిర్భయ వ్యక్తి ఆకలితో అలవడించదు ఇబ్బందులు పడుతుందని చెప్పి వాళ్ళ ఆత్మ నిర్భయ బాధపడుతున్న సంక్షేమ పథకాలు నిధులు ఇస్తే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాటిని కూడా దారి మళ్ళించి ఒక్కసారి కోవిడ్ సందర్భంగా ప్రజలను చైతన్యవంతం చేసిన ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ కరోనా ఎక్కడుంది, మాస్క్ పెట్టుకుని ఒక్క ప్రాణాసిద్ధమా చేస్తే కరోనా మారిపోతుంది, మేము మాస్క్ పెట్టము, గ్లౌజ్ వేసుకోము, బీపీ
చేసుకోము. నేరుగా ప్రజల్లో తిరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి మన యూటర్న్ తీసుకొని మన కరోనా సందర్భంగా మాస్క్ పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ప్రతి విషయంలో ముఖ్యత్వం ఇస్తున్నారు ముఖ్యమంత్రి. కేంద్రం అనేక సంక్షేమ పెట్టుకుంది, అనేక స్కీమ్స్ ఇస్తారు. మన నూతన వ్యవసాయ విధానం ఈ దేశంలో రైతుల ఆధార ఉద్దేశంతో రైతు పండించిన పంటకు తనే ధర నిర్ణయించుకోవాలి. తన పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలనే ఉద్దేశంతో నూతన వ్యవసాయ చట్టాన్ని కలిస్తే ఈ చట్టాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ మన యూటర్న్ తీసుకొని కేంద్రంలో వ్యవసాయ చట్టం చాలా బేస్గా ఉంది, దీన్ని అమలు చేస్తామని చెప్పి మన ఇప్పుడు జరిగింది. మన ఆయుష్ 10 లక్షల రూపాయల సంపాది భారతీయ జనతా పార్టీ, వైకుంఠ ధామం పేరుతో శ్మశాన వాటిని నిర్వహించబడి భారతీయ జనతా పార్టీ. ఇట్లా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ పెడతారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్లను కేటాయించి 1500 కోట్ల రూపాయలను మన తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు ఇస్తే ఫస్ట్ 50,000 ఇచ్చినాం. తర్వాత ఇదే మంత్రులు మోడీ గారిని కలిసి వీళ్ళు నిర్ణయించే తెలిసినట్టే సార్ మా రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, ఆత్మ బలిదానం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పేదలు చాలా మంది ఉన్నారు సార్. 2 లక్షల ఇళ్లు మాకు కావాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే 2 లక్షల ఇళ్లను కేటాయించి మనం 1500 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ పెడుతుంది. కనీసం ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం పేదలకు ఇల్లు నిర్మించగలదు. దేశవ్యాప్తంగా మన మహారాష్ట్రలో దసరా సందర్భంగా ఒకే రోజు సంవత్సర కాలంలో ఇల్లు నిర్మించి ఒకే రోజు దాదాపు 60,000 పైగా భూమి పూజ గృహ నిర్మాణాలు చేసినటువంటి ఆ ఇళ్లలో మన గృహ ప్రవేశం చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనత. అనేక బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel ki శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.